బర్త్డే విషెస్ ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. సరే, నీకు నైట్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని నచ్చాయా? అవన్నీ ఎందుకు? నీకు హెయిర్ స్టైలింగ్ అది ఇష్టం అని చెప్పి అడుగుతున్నావు ఎప్పటి నుంచో. అందుకని ఇంకా నీ ఇష్ట ప్రకారం అది ఇచ్చాను. పౌచ్ కూడా నీకు బాగా నచ్చింది, అందుకని ఇచ్చాను. వాచ్ కూడా డిజిటల్ వాచ్ పెట్టుకోవచ్చు అని చెప్పావు, సో అందుకని ఇచ్చాను. సో ఇవన్నీ నీ హ్యాపీనెస్ కోసం ఇచ్చాను నేను, ఎందుకంటే నువ్వు బాగా వాటి కోసం ఇష్టపడుతున్నావు కాబట్టి. ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వు లైఫ్లో ఎప్పుడు మర్చిపోకూడదు అన్నమాట ఈ విషయాన్ని. చూడు, ఓపెన్ చేసి చూడు. అట్లా ఓపెన్ చేయడానికి అర్థమైపోద్ది ఏంటంటే అది లైఫ్లో సేవింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సేవింగ్స్ సరిగ్గా చేయలేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా. చేస్తావు సేవింగ్స్? చేసావు. బట్ ఎవ్రీ బర్త్డే నీకు ఇంక ఇలా నేను పట్టుకుంటాను. అది ఇది ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకోవచ్చు. అది ఏదైనా సరే అమౌంట్ని ఒక మంచి పర్పస్కి వాడుకోవాలి నువ్వు, ఓకేనా? ఓకే, నైస్ కదా. పెట్టేసి ఈరోజు నీ బర్త్డే నుంచి మళ్ళీ సేవింగ్ స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఇదిగో, ఎవరిచ్చినా, అమ్మమ్మ ఇచ్చిన, తాతయ్య ఇచ్చినా, ఎవరిచ్చినా సరే ఆ మనీ నువ్వు సేవ్ చేసుకోవాలి, ఓకేనా? చెప్పు మీ ఫ్రెండ్స్ కూడా ఇలా సేవ్ చేసుకోండి అని. మీరు కూడా ఇలా కనిపించుకుని పేరెంట్స్తో ఇలా సేవ్ చేసుకోండి.